హలో అండి, వెల్కమ్ టు శ్రీపాకం. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు మనం మంచి లొట్టలు వేసుకుని తినేటటువంటి మామిడికాయ, బెండకాయ, చేపల పులుసు చూద్దామండి. సరేనా? మీరు రెడీనా? అయితే స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా దీనికోసం అయితే మనకు కావాల్సింది ఒక 5 ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 100 గ్రాముల చింతపండు నానబెట్టేసి ఉంచుకోండి వేడి నీళ్ళు పోసి. అలాగే కొన్ని బెండకాయలు, ఒక 2 టమాటాలు మనకి కావాలండి. అలాగే ఒక మామిడికాయ కూడా. ఇవన్నీ కూడా కట్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చేపల ముక్కల్ని మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, కొంచెం ఉప్పు, కారం వేసి మ్యారినేట్ చేసి ఉంచుకోండి. ఈలోపు అయితే ఏం చేస్తారంటే ఒక దాక పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకుని మనం కోసి ఉంచుకుని ఇలా కోసుకుంటే చాలండి. పెద్ద పెద్ద ముక్కలుగానే కోసుకోండి. ఉల్లిపాయలని ఇలా 5 ఉల్లిపాయలు పెట్టుకున్నాం కదండి, వాటిని ఇలా కోసుకుని వీటిని ఏం చేయాలంటే ఇలా లైట్గా వేయించుకోవాలండి. వేయించుకుని వీటిని మనం పేస్ట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ అదే దాక తీసుకుని అందులో ఆ పేస్ట్ని వేసేసి నూనె వేసి, నూనె కాగాక మనం పేస్ట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసేసి, అలాగే పచ్చిమిర్చి కూడా చీల్చి వేసేసి ఇవి బాగా వేయించుకోవాలండి. ఇవి 2 కూడా బాగా వేగిపోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిపోయిన దాంట్లో మనం ఏం చేయాలంటే టమాటా ముక్కల్ని కూడా వేసేసేయాలండి. టమాటా వేసేసి వాటిని కూడా బాగా వేయించేసేయాలి. టమాటాలు వేగిపోయాక అప్పుడు మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఈ చేప ముక్కల్ని అయితే ఒకటొకటిగా మనం వేసేసేయాలండి. మొత్తాన్ని వేసేసేసి బాగా జాగ్రత్తగా వేయాలండి, చితికిపోకుండా. సో ఇలా అయితే మనం వేసేసి మనం చింతపండు పులుసు పిసికి ఉంచుకున్నాం కదండి, ఆ పులుసుని అయితే కనుక పోసేసేయాలన్నమాట. పోసేసి పులుసు కనుక సరిపోకపోతే ఇంకొంచెం నీళ్లు కూడా పోయొచ్చండి. ఏంటంటే మనం ముక్కలన్నీ కూడా మునగాలి. సో ఆ మునిగేదాకా కూడా మనం నీళ్ళు అయితే కనుక పోయాలి. పులుసు నీళ్లు 2 కలిపి పోసి ఇలా చూపిస్తున్నట్టుగా మీరు బాగా దీన్ని గుడ్డతోనే ఇలా దాక పట్టుకుని బాగా కలపండి. ఇలా కలిపి ఏం చేస్తారంటే దాన్ని కాసేపు అలా ఉడకనివ్వండి. ఉప్పేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని, మనం ముందు ఉప్పు వేసి మ్యారినేట్ చేసిన ఉప్పు సరిపోకపోవచ్చు. సో ఉప్పు వేసి చెక్ చేసుకుని ఉప్పు వేయండి. అలాగే కారం కూడా వేసి దీన్ని శుభ్రంగా బాగా జాగ్రత్తగా కలిపి ఇలా చూపిస్తున్నట్టుగా అప్పుడు దీన్నైతే మనం మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలండి. ఇలా మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి తొందరగా ఉడుకుతుందన్నమాట. ఫస్ట్ కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యేదాకా మూత పెట్టాలి. అప్పుడు తీసి మీరు బాగా ఇలా కలపిలా ఉడుకుతున్నప్పుడు మీరు ఈ మామిడికాయ ముక్కల్ని మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి, ఆ మామిడికాయ ముక్కల్ని, అలాగే మనం కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని ఇవన్నీ కూడా వేసేసేయాలండి. వేసేసి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకుని దీన్ని మళ్ళీ బాగా కలపిలా ఉడకనివ్వాలండి. మూత పెట్టి బాగా కలపిలా ఉడకాలండి. అలాగే మీడియంలో పెట్టుకోండి, మరీ హైలో పెట్టుకోకుండా అలాగే సిమ్లో పెట్టకండి. మీడియంలోనే పెట్టి దీన్ని బాగా ఇలా కలపిలా ఉడకనివ్వాలండి మూత పెట్టి. అంతే, మన ఫిష్ పులుసు, అద్భుతమైన మామిడికాయ బెండకాయ ఫిష్ పులుసు రెడీ అయిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.